ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాడ్యాపః గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మీరందరూ కూడా రోజు శ్రద్ధగా ఆ భాగవతాన్ని వింటూ తరిస్తున్నారు. అంతేకాకుండా ఈ విధంగా భాగవతాన్ని చెప్పి మీ అందరికీ వినిపించి తరించేటువంటి అదృష్టాన్ని నాకు కలుగజేశారు. ఆ స్వామికి మనమంతా కూడా కృతజ్ఞతలను సమర్పించుకోవాలి. అయితే మనం సత్యభామాదేవి నరకాసురునితో యుద్ధము చేయడానికి వస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి నిన్నటి రోజంతా యుద్ధాన్ని చాలా బ్రహ్మాండంగా చేసింది సత్యభామ. అయితే ఈరోజు నరకాసురుని వధ ఏ విధంగా జరుగుతుందో మనం చెప్పుకోబోతున్నాం. అంతకంటే ముందుగా ఆ కొండ మీద స్వామి దర్శనాన్ని మళ్ళీ ఇన్ని రోజులకు మనందరికీ కలుగజేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. కాబట్టి అట్లాంటి పుణ్యమైనటువంటి రోజు మళ్ళీ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ఆ స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అలాంటి మూర్తిని మనసులో నిలుపుకున్న అన్నమయ్య రాసిన కీర్తన ఇప్పుడు మనం పాడుకుందాం. చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి, చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇన చంద్రులు, చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి, కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలు అవే పతకములు నవే, మించి పొడవైన ఎట్టి మించు కిరీటంబదే, జంటల వెలుగు శంఖు చక్రాలవే, చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇన చంద్రులు, ముక్కు ముక్కు వాడే వాడే ఘనమైన ముత్యాల చెక్కులవే నగవుతో జిగియూనదే, పుట్టిట లోకములవే భుజకీర్తులు అవే, చక్కనమ్మాల మేలు జవరాలదే,
చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ముంగై మురాలును అవే మొలకడాలును అదే బంగారు నిగ్గులవన్నే పచ్చబొట్టదే ముంగై మురాలును అదే మొలకడాలును అదే బంగారు నిగ్గులవన్నే పచ్చబొట్టదే ఇంగిత ఏ తెంచి వెంకటేశుడిదే కన్నులను ముంగిట నిధానమైన మూలభూతమదే ఇంగిత ఏ తెంచి వెంకటేశుడిదే కన్నులను ముంగిట నిధానమైన మూలభూతమదే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు. ఆహా, ఎంత అందమైన కీర్తనో చూడండి. అంటే ఆ స్వామిని ఎన్నో రోజుల తరువాత దర్శించుకున్నట్లుగా ఒక్కసారి మనసులో నిలుపుకున్నట్లయితే ఎన్నోసార్లు చూడవలసిన అవసరం లేదు. ఆ స్వామి చేతిలో ఆయుధాలతో, మెళ్ళో పతకాలతో, అన్ని విధాలుగా ఆ నామాలతో ఎంతో అందంగా మనలోనే కనిపిస్తూ ఉంటాడు. అలాంటి భక్తి అన్నమయ్యది. సరే, ఇప్పుడు మనము ఆ సత్యభామాదేవి ఏ విధంగా యుద్ధం చేస్తోందో, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆమెనెలా మెచ్చుకుంటున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. అయ్యవసరంబున కంస సంహారి మనోహారిణింజూచి సంతోషకారియున్ కరుణారసావలోకన ప్రసారియు మధురవచన సుధారస విసారియున్ తదీయ సమర సన్నాహ నివారియునై ఇట్లనియే. ఆమె బాణాలు వేస్తూ ఉంటే భయంతో సైన్యమంతా కూడా భయపడిపోయి ఆ నరకాసురుడి వెనుకకు వెళ్ళిపోతున్నారట. అయితే ఆ స్వామి చూసి ముచ్చటపడ్డాడు. ఆహా, నా భార్య ఎంత చక్కగా యుద్ధం చేస్తోంది ఈ సుకుమారి అనుకుంటూ మనోహారిణించూచి సంతోషకారియున్, ఒక పక్క చాలా సంతోషంగా ఉంది ఆయనకు. అంతేకాకుండా కరుణారసావలోకన ప్రసారియు, ఆయన కరుణతో కూడినటువంటి చూపులు ప్రసరించకపోతే, అంటే ఆయన దయ లేనట్లయితే ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. అన్నిటికీ స్వామి దయ కావాల్సిందే. ఆమెకు స్వామి పక్కన ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా యుద్ధము చేసింది. మధురవచన సుధారస విసారియున్, అంటే యుద్ధం చెయ్యాలంటే ఎప్పుడు కూడా వాళ్ళను ఉత్సాహపరుస్తూ ఉండాలి. ప్రక్కనున్న వాళ్ళు నిరుత్సాహపరచకూడదు. కాబట్టి మధురమైనటువంటి సంభాషణలతో ఆ సత్యభామాదేవిని ఉత్సాహపూరితం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తదీయ సమరసన్నాహ నివారియునై ఇట్లనియే. ఆహా, ఎంత చక్కగా చేస్తున్నావు సత్యభామ. కొమ్మ దానవనాథుని కొమ్మాహవమునకు తొలగే గురు విజయము గై కొమ్మ మెచ్చితి నిచ్చెద కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. కొమ్మ అంటే ఒక అందమైనటువంటి స్త్రీని రకరకాలైనటువంటి పర్యాయ పదాలతో పిలుస్తూ ఉంటారు కవులు ముఖ్యంగా వర్ణించేటప్పుడు. ఇక్కడ కొమ్మ అంటే చాలా సుకుమారమైనటువంటి ఒక సత్యభామాదేవిని ఈ విధంగా పొగుడుతూ ఉన్నాడు.
దానవనాథుని కొమ్మాహవమునకు తొలగి. అంటే సైన్యమంతా భయపడిపోయి నీ యుద్ధానికి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. కురు విజయము గైకొమ్మా, నీవు విజయాన్ని తథ్యంగా వరించావు సత్యభామాదేవి. భర్త నుండి ఇలాంటి శభాష్ అని అనిపించుకునేటువంటి పొగడ్త ఏ స్త్రీ అయినా తప్పకుండా కోరుకుంటుంది. ఆమె ఎంత సంతోషపడిందో ఆ విషయంలో. మెచ్చితి నిచ్చెద కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. ఆహా, విజయాన్ని చేకున్నావు కదా, నీకేం కావాలో కోరుకో, ఏ ఆభరణాలు కావాలన్నా నేను నీకు ఇస్తాను బహుమానంగా అని చెబుతూ ఉన్నాడు ఆ కన్నయ్య. అని పలికి సమ్మాన రూపంబులును మోహన దీపంబులును దూరీకృత చిత్త విక్షేపంబులునైన సల్లాపంబులన్ కళావతిం తద్దయు పెద్దరికంబు చేసి తత్కర కిసలయోల్లసిత బాణాసనంబు మరల నందుకునియే. ఈ విధంగా చెబుతూనే సమ్మాన రూపంబులును మోహన దీపంబులును దూరీకృత చిత్త నిక్షేపంబులును. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే సమ్మాన రూపములు అంటే ఆమె విజయాన్ని మెచ్చుకుంటూ సన్మానం చేస్తున్నట్లుగా కూడా ఉన్నాయి. అంతేకాకుండా మోహన దీపంబులును ప్రేమను ద్విగుణీకృతం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ స్వామి. దూరీకృత చిత్త నిక్షేపంబులునై, దూరీకృత చిత్త విక్షేపంబులు అంటే మనసులో ఉండేటువంటి ఆందోళనలన్నీ కూడా ఆయన మాటలు వింటుంటే పక్కకు వెళ్ళిపోతాయట. ఎందుకంటే యుద్ధం చేస్తున్నప్పుడు ఆందోళనలు భయాలు ఇవేవి ఉండకూడదు కనుక. ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మను కళావతిం తద్దయు పెద్దరికంబు చేసి, పెద్దరికంబు చేసి అంటే గౌరవించాడు భార్యను. ఎంత చక్కగా యుద్ధం చేశావు సత్యభామ అంటూ మెచ్చుకున్నాడు. మెచ్చుకుని ఇక తత్కర కిసలయోల్లసిత బాణాసనంబు మరల నందుకునియే, ఆయనే ఆమెకు ఆ ధనుర్బాణాలను ఇచ్చాడు కదా, మళ్ళీ ఆమె చేతిలో ఉన్నటువంటి బాణాలను అందుకున్నాడట. అప్పుడు సురవైరి మురవైరి కిట్లనియే. సురవైరి అంటే సురవైరి అంటే ఆ రాక్షసుడైనటువంటి నరకాసురుడు. మురవైరి ఇక్కడ ఈ శ్రీహరితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు. ఏమని? మగువ మగవారి ముందర మగతనములు సూప రణము మానుట నీకున్ మగతనముగాదు, ధనుజులు మగువల దెసచనరు మగల మగలగుట హరి. ఆయనను రెచ్చగొడుతూ ఉన్నాడు. మగువ మగవారి ముందర మగతనములు సూప రణము మానుట నీకున్ మగతనముగాదు. పక్కన పురుషులు ఉండగా స్త్రీలు యుద్ధం చేయడం అనేది నీ మగతనానికి అసలు సౌలభ్యం కాదు కృష్ణ. అంటే నీ ఉండి ఇంతవరకు సత్యభామతో యుద్ధం చేయించావు కదా, అది నీకు పౌరుషానికి మంచిది కాదు, గొడ్డలి పెట్టు అని చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా ధనుజులు మగువల దశ చనరు అంటే ఆడవాళ్ల వైపు కూడా వెళ్ళరు రాక్షసులు. ఏమనుకుంటున్నావు మా గురించి? అంతా వీరత్వము కలిగినటువంటి వారు రాక్షసులు. మగల మగల గుటహరి, మగల మగల గుటహరి అంటే పురుషులకే వారు భర్తలు. అంటే ఏంటి? చాలా వీరత్వాన్ని శూరత్వాన్ని కలిగినటువంటి వారు. అలాంటి వారు ఒక స్త్రీ యుద్ధం చేస్తూ ఉంటే ఎదుట నిలబడి చేస్తారనుకుంటున్నావా? కానీ నీవు పక్కన నిలబడి ఆమె చేత యుద్ధం చేయించావు. ఇది బాగుందా అన్నట్లు ఆయనను రెచ్చగొట్టినట్లుగా మాట్లాడాడు.
అప్పుడు ఈ విధంగా అంటున్నాడు ఆయన హరి ఏమని, నరక ఖండించెద మత్కర కాండాసన విముక్త ఘనశరముల భీకరకాయు నిన్ను సురకిన్నర కాంతలు సూచినేడు అందం బొందన్. స్త్రీల గురించి మాట్లాడుతున్నావే నువ్వు, ఈరోజు మత్కర కాండాసన విముక్త ఘనశరముల, నా చేతిలో ఉన్నటువంటి ధనుస్సు నుండి వెలువడే బాణ పరంపరలతో నీ భయంకరమైనటువంటి కాయాన్ని, అంటే నువ్వేదో చాలా గొప్పవాడినని విర్రవీగుతున్నావు. ఎప్పుడైనా అహంకారం ఉన్నట్లయితే ఘనతంతా కొంచెమైపోతుంది. కోపము, అహంకారము ఇవన్నీ ఉన్నట్లయితే వారి ఘనత ఎంత గొప్పదైనా సరే అది తగ్గిపోతుంది. కాబట్టి చెప్తున్నాడు, ఏమనుకుంటున్నావు నువ్వు, చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నానని అనుకుంటున్నావు కదా. సురకిన్నర కాంతలు చూచి ఏ నేడు అందం బొందన్, అంటే ఆ దేవతల భార్యలు అలాగే కిన్నర కాంతలు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే ఆనందం, అందాన్ని చూస్తూ, నా అందాన్ని చూస్తూ ఆనందం పొందుతూ ఉండగా నిన్ను సంహరిస్తాను నా బాణ పరంపరలతో. ఏమనుకుంటున్నావు, వెర్రవీగొద్దు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము ఒక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ కృష్ణుడు సంహరిస్తున్నాడు అని భాగవతంలో ఉంది. మరి భూదేవికి వరమిచ్చాడు కదా తల్లి చేతిలో ఆయన మరణం ఉంటుందని. మరి సత్యభామాదేవి భూదేవి అంశ కదా. మరి కృష్ణయ్య ఎందుకు చంపాడు అంటే, స్త్రీలందరినీ కూడా ఎంతో మందిని 16,000 మంది కన్యలను ఆయన చెరపట్టాడు నరకాసురుడు. మరి ఆ నరకాసురుడి మీద కోపముతో అతనితో యుద్ధం చేయడానికి సత్యభామ కృష్ణునిని అడిగి మరి తను వచ్చింది. అంటే ఆమె ఒక తల్లిగా, పూర్వజన్మలో ఆయన తల్లిగా, ఈ భూదేవిగా భూభారాన్ని మోయలేక పాపం ఎక్కువైపోయి ఆ స్వామి నీవే ఆయనను చంపాలి అని కోరింది అని మనము అనుకోవాలి. ఆ విధంగానే ఆమె పక్కన నిలబడి తన కుమారుడిని ఆ స్వామి చేతిలో మరణించే విధంగా చేసిందని భావించాలి. ఈ విషయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతారు. కానీ మనకు కావలసింది ఈ కథ సారాంశము ఏమిటంటే, సర్వం కూడా శ్రీకృష్ణార్పణమస్తు, ఆ స్వామి చేతిలోనే ఉంది. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగలేదు. మొత్తం దశమ స్కందం అంతా కూడా శ్రీకృష్ణుని లీలయే, అదొక్కటే మనం గమనించాలి అని పలికి హరి నరకాసుర యోధుల మీద శతఘ్నియను దివ్యాస్త్రంబు ప్రయోగించిన ఒక్క వరుసను వారలందరూ మహావ్యధం జందిరి. మరియును నరకాసురుని చుట్టూ ఉన్నటువంటి సైన్యం అందరి మీద శతఘ్ని అనేటువంటి దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కసారే వారందరూ కూడా భూమి మీదకి ఒరిగిపోయారట. శరవిచ్ఛిన్న తురంగమై పటుగదా సంభిన్న మాతంగమై ఉరు చక్రాహత వీర మధ్య పద బాహుస్కంద ముఖ్యాంగమై సురభిత్ సైన్యము దైన్యమున్ పొరయుచున్ శోషించి హైన్యంబుతో హరిమ్రోలన్ నిలువంగలేక పరచెన్ హాహానినాదంబులన్. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ యుద్ధం చేస్తున్నాడు ప్రత్యక్షంగా సైన్యంతో. శర విచ్ఛిన్న తురంగమై, ఆ సైన్యంలో గుర్రాలున్నాయి, అదేవిధంగా ఏనుగులున్నాయి. అంతేకాకుండా రకరకాలైనటువంటి వీరులైనటువంటి సైన్యులున్నారు. ఆ సేనా సమూహం ఉంది.
వీళ్ళందరూ కూడా ఆయన బాణాలకు గుర్రాలు అన్నీ కూడా పడిపోతున్నాయట. పటు గదా సంభిన్న మాతంగమై, గదతో మోదుతూ ఉంటే ఏనుగులన్నీ కూడా మరణిస్తున్నాయట. ఉరు చక్రాహత వీర మధ్య పదబాహు స్కంధ ముఖ్యాంగమై, ఆయన వేసినటువంటి చక్రానికి ఆ రకరకాలైనటువంటి ఆ సైనికులు ఒకరు చేతులు పోయి, ఒకరు కాళ్ళు పోయి కోల్పోయి, బాహువులు స్కంధాలు అంటే భుజాలు కోల్పోయి, రకరకాలైనటువంటి అవయవాలను పోగొట్టుకొని రక్తసిక్తంగా ఆ యుద్ధ భూమిలో పడున్నారట. సురభిత్ సైన్యము దైన్యమున్ పొరయుచున్, ఇక నానాటికి శుష్కించిపోయి ఆ సైన్యమంతా వాటి శక్తిని కోల్పోయారు. ఇలా ఉన్నప్పుడు హరిమ్రోలన్ నిలువంగలేక, ఇక శక్తి కోల్పోయిన తరువాత చేతులెత్తేశారు. ఎత్తేసి హాహా నినాదంబులు, ఆహాహూహు అనుకుంటూ, అంటే ఆ స్వామి ముందర నిలబడలేక రకరకాలైనటువంటి హాహాకారాలు చేస్తూ భయంతో వారు బాధపడుతూ ఉన్నారట, ఆ సైన్యం శుష్కించిపోయి. అప్పుడు మొనసి ధనుజయోధ ముఖ్యులు నిగుడించు శస్త్ర సముదయముల జనవరేణ్య, మురహరుడు వరుస మూడేసి కోలలం ఖండితంబు చేసే గగనమందు. ఈ రాక్షస వీరులందరూ కూడా మంత్రించి రకరకాలైనటువంటి శస్త్రాలను ముందు గగనంలో వారు వేస్తారు. వేసిన తరువాత అవి నేరుగా వచ్చి శత్రువులను సంహరిస్తాయి. ఆ లోపలే మురహరుడు వరుస మూడేసి కోలలన్, ఆకాశంలోనే వాటిని అడ్డగించి ఒక్కొక్కసారి 3 బాణాలను ఖండించి వేశాడట ఆ స్వామి. వెన్నుని సత్యను మోచుచు పన్నుగ పద నఖర చెంచు పక్షాహతులన్, భిన్నములు చేసే గరుడు పన్నిన గజ సముదయముల పౌరవ ముఖ్య. ఆ గరుత్మంతుడు ఆయన సేవానిరతి ఎటువంటిది అంటే, అనుక్షణము కూడా ఆ శ్రీ మహావిష్ణువును తనపై మోస్తూ ఆయనకు సేవ చేస్తూ ఆయనే తన సర్వస్వము అనుకునేటువంటి మహాభక్తుడు గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుడు ఆ శ్రీకృష్ణుని సత్యభామాదేవిని తన భుజముల మీద మోయడమే కాకుండా వెన్నుని సత్యను మోచుచు పన్నుగ పద నఖర చెంచు పక్షాహతులన్, భిన్నములు చేసే గరుడు పన్నిన గజ సముదయముల పౌరవ ముఖ్య. ఈ విధంగా మోయడమే కాకుండా స్వామికి తన సహాయాన్ని కూడా అందిస్తున్నాడు. ఏ విధంగా? తన పదములతో కింద ఆ మోస్తున్నప్పుడు ఆ పాదాలకు గోళ్ళుంటాయి. అదేవిధంగా ముక్కు కూడా చాలా వాడిగా ఉంటుంది గరుత్మంతుడికి. అంతేకాకుండా రెక్కలు, ఈ చెంచు రెక్కలతో, తరువాత ముక్కుతో, పాదాలకున్నటువంటి నఖాలతో ఈ విధంగా వెళుతూనే ఎన్నో ఏనుగుల సముదాయాలను మట్టి కరిపించేశాడట. చీల్చి చెండాడుతూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు గరుత్మంతుడు. ఆ యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లుగా పోతనామాచ్యుడు ఏ పద్యం చదివినా చాలు మీకు ఆ దృశ్యం మీ కళ్ళ ముందా కనిపిస్తుంది. మరియును విహగరాజపక్ష విక్షేపణ సంజాతవాతంబు సైరింపంజాలక హతశేషంబైన సైన్యంబు పురంబు సొచ్చుటంజేసి నరకాసురుండు మున్ను వజ్రాయుధంబు తిరస్కరించిన తన చేతి శక్తింగొని గరుడుని వైచే అతండును విరుల దండ వ్రేటున చెలింపని మదోదండ వేదండంబునుంబోలే విలసిల్లే అయ్యవసరంబున గజారూఢుడై కలహరంగంబున.
ఈ విధంగా విహగరాజపక్ష విక్షేపణ సంజాతవాతంబు అంటే ఆ గరుత్మంతుడు అందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నాడు. అది కాకుండా ఆ స్వామి చేసే యుద్ధానికి కూడా అందరూ హతశేషంబైన సైన్యంబు అంటే చనిపోయిన వాళ్ళు కాక మిగిలినటువంటి వారందరూ కూడా పరిగెట్టి నరకాసురుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారట పురములోనికి. అయితే ఆ నరకాసురుడికి చాలా కోపం వచ్చింది. అహంకారం ఎక్కువ ఉంది కదా, కోపం కూడా ఎక్కువే ఉంది. వజ్రాయుధం తిరస్కరించిన తన చేతి శక్తిని అంటే చేతిలో ఉన్నటువంటి బల్లెం ఉంది ఆయన చేతిలో, ఆ బల్లెమును తీసుకొని వజ్రాయుధం కంటే కూడా వాడి అయిన బల్లెన్ని ఆయన మీద వేశాడు, గరుత్మంతుడి మీద కోపంగా. వేగానే గరుత్మంతుడికి అదొక లెక్క. అది ఏ విధంగా ఉందంటే విరుల దండ వ్రేటున చెలింపని మదోద్దండవే దండంబునుంబోలే. ఒక గజరాజుకు ఒక పూలదండను విసిరినప్పుడు అది అలా ఆలవోకగా పట్టుకుంటుంది తొండంతో. ఆ విధంగా చాలా సులభంగా ఆ బల్లాన్ని విసిరివేశాడు గరుత్మంతుడు. అయ్యవసరంబున గజారూఢుండై కలహరంగంబున పెద్ద ఏనుగునెక్కి మదముతో ఉన్నటువంటి ఏనుగును అధిరోహించి యుద్ధరంగానికి వచ్చాడు. సమదేభేంద్రమునెక్కి భూమి సుతుడా చక్రాయుధున్వైవ శూలము చేపట్టినంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురోత్తమ చక్రంబగు చేతి చక్రమున దైత్యధ్వంసి ఖండించే రత్నమయోదగ్ర వినూత్న కుండల సమేతంబైన తన్మూర్ధమున్. ఆ స్వామి తలుచుకుంటే ఎంతసేపు చక్రాన్ని చాలా కోపంగా ఆ రాక్షసుడి మీదికి వదిలేశాడు. ఏమైంది? ఆ మదపుటేనుగునెక్కి ఆ రాజు అహంకారంతో చక్రాయుధున్వైవ శూలాన్ని పట్టుకొని ఆ స్వామి మీదికి విసిరేశాడట. ఇంతలో మహోగ్రమైనటువంటి కోపముతో ఘోరాసురోత్తమ చక్రంబగు అంటే ఎంతో మంది రాక్షసులను చంపినటువంటి అహంకారాన్ని అణిచినటువంటి ఆ చక్రం, ఆ స్వామి చక్రము అట్లాంటిది. దైత్యధ్వంసి ఖండించే ఎలాంటి తలను ఖండించాడు? రత్నమయోదగ్ర వినూత్న కుండల సమేతంబైన తన్మూర్ధమున్. అందంగా అలంకరించుకొని వచ్చాడు యుద్ధానికి. రత్న వైడూర్యాలు మణిమాణిక్యాలతో కూర్చబడినటువంటి కిరీటము, చెవులకు కుండలాలు, మెళ్ళో అన్ని భూషణాలు అన్నీ దాల్చి వచ్చినటువంటి ఆ నరకాసురుణ్ణి ఆ కుండలాలతో ఉన్నటువంటి తలని కిరీటంతో సహా ఆ స్వామి ఖండించి వేశాడట. ఇల్లాలం కిటియైన కాలమున మున్నేనంచు ఘోషింతూ తల్లి నిన్ను తలంచి అయిన ఇచటం తన్ను కృపం కాబడి చెల్లంబో తలదృంచెనంచు ఇలా ఆక్షేపించు చందంబునన్ త్రెళ్ళెం చప్పుడుగాగా భూమి సుతుడు ఉద్దీప్తాహవక్షోణిపై. ఆహా, ఈ పద్యాన్ని కూడా ఎంత అర్థం వచ్చే విధంగా ఆ పోతనామాచ్యులు రచించారో చూడండి. ఇక్కడ ఆ స్వామి చక్రాన్ని చేత నరకాసురుడి తలను ఖండించి వేశాడు. ఆ తల ఏ విధంగా భూమి మీద పడింది అంటే ఆ ఖండించబడిన తల కూడా తనలో ఇలా తలపోస్తూ ఉన్నట్లుగా చక్కగా ఇల్లాలన్ కిటిగైన కాలమున మున్నేనంచు ఘోషింతువో. ఓ భూమాత అంటే భూదేవి కొడుకు కదా ఆయన. కిటి అంటే వరాహము, వరాహావతారములో నేనే కదా స్వామి నీ ఇల్లాలిని అని ఘోషించు
ఘోషించు తల్లి, నువ్వు ఘోషిస్తున్నావా లేదా, నీకు బాధగా లేదా అన్నట్లు ఆ తల పోస్తూ ఉందిట. ఆ తల చూసారా? తల్లి నిన్ను తలంచి అయినా ఇచటం తన్ను కృపం కావడే. తల్లి అంటే భూమి మీద పడుతోందా తల, భూదేవికి మొరపెట్టుకుంటున్నట్లుగా చెబుతున్నట్లుగా ఉంది అన్నమాట. నిన్ను తలంచి అయినా అంటే నా భార్య కదా భూదేవి, ఆ భూదేవి కొడుకు కదా, ఇప్పుడైనా నేను కరుణించి కాపాడాలి కదా అని కావడ ఈ విష్ణుమూర్తి అని చెప్పుకుంటున్నట్లుగా ఉందట. చెల్లంబో తలద్రుంచెనంచు ఇలా ఆక్షేపించు చందంబునన్. లేదు, నీ మీద ఆయనకు ప్రేమ లేదు. చూసావా నన్ను ఏ విధంగా సంహరించాడో, ఈ విధంగా నేను చనిపోవలసి వచ్చింది కదా అన్నట్లుగా పెద్ద శబ్దం చేస్తూ త్రెళ్ళెంచప్పుడుగాగ భూమి సుతుడు ఉద్దీప్తాహవక్షోణిపై, బాధపడుతూ భూమి మీద పడినట్లుగా ఆ భూదేవి నేను నీ భార్యను అని కూడా చెప్పలేదా స్వామికి, నన్ను ఇంత నిర్దయగా సంహరిస్తాడా అంటున్నట్లుగా భూమి మీద పడిందట పెద్ద శబ్దం చేస్తూ. కంటిమి నరకుడు బడగా మంటిమి నేడనుచు వ్యసనమర్చులు మునులన్ మింటన్ పువ్వులు కురియుచు పంటింపగ పొగడి రోలి పద్మదళాక్షున్. కంటిమి నరకుడు పడగా, ఈ నరకాసురుడు ఎన్ని రోజుల నుండి అందరినీ బాధ పెడుతున్నాడో కదా, ఎప్పుడు ఈయనను సంహరిస్తాడా ఆ స్వామి వచ్చి, ఎప్పుడు మేము ఈ బాధలన్నీ దాటుకుంటామా అని వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే నరకుని సంహారము వెంటనే మేమందరము బ్రతికిపోయాము స్వామి అనుకుంటూ వ్యసనమర్చులు మునులన్ మింటన్ పువ్వులు కురియుచు. ఎప్పుడైనా ఒక దుర్మార్గుడు మరణించినప్పుడు లేదా ఆ బాధల నుండి విముక్తిని పొందినప్పుడు మిన్నంటి పువ్వుల వర్షం కురిపిస్తారు సురలు, దేవతలు, అదేవిధంగా మునులు, ఋషులు, కిన్నరలు, కింపురుషులు వీళ్ళందరూ కూడా ఆనందంగా పువ్వుల వర్షాన్ని కురిపిస్తారు. ఆ విధంగానే నరకాసురుడు చనిపోగానే ఆకాశం నుండి పువ్వుల వర్షం కురిసిందట. పొగడి రోలి పద్మదళాక్షున్, వాళ్ళందరూ కూడా ఆ స్వామిని ఇంకా పొగుడుతూనే ఉన్నారట. స్వామి ఇదంతా నీ దయ, మేమందరము కూడా ఈ బాధలనన్నిటినీ దాటి ముందుకు వెళుతున్నామయ్యా, ఇదంతా నీ దయ అనుకుంటూ ఆనందపడుతూ ఉన్నారట. అంత భూదేవి వాసుదేవుని దగ్గర నేతెంచి జాంబూనద రత్న మండితంబైన కుండలంబులును వైజయంతి అను వనమాలయును వరుణ దత్తంబైన సితఛత్రంబును ఒక్క మహారత్నంబును సమర్పించి మృక్కి భక్తి తాత్పర్యంబులతోడన్ కరకమలంబులు ముకుళించి విబుధ వందితుండును విశ్వేశ్వరుండునైన దేవదేవుని ఇట్లని వినుతించే. భూదేవి తన భూభారాన్ని పోగొట్టుకోవడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతారానికి ముందే ఆ స్వామిని ఎంతో బాధగా వేడుకుంది. ఎప్పుడైతే దుర్మార్గులైన వాళ్ళు పుట్టి అందరినీ బాధిస్తూ ఉంటారో, పాపాలు ఎక్కువైపోయి అందరూ బాధపడుతూ ఉంటే ఆ భూదేవి ఆ స్వామిని వేడుకుంటుంది, స్వామి నా భూభారాన్ని తగ్గించవా, నేను మోయలేకపోతున్నాను స్వామి అని. అలాంటప్పుడు ఆ స్వామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ
ప్రతి యుగంలో కూడా ఒక అవతారాన్ని ఎత్తి ధర్మాన్ని రక్షించి భూభారాన్ని తగ్గిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆ నరకాసురుడు చనిపోగానే వాసుదేవుని దగ్గరకు వచ్చి భూదేవి నమస్కరించిందట. జాంబూనదరత్న మండితంబైన కుండలంబులును, చక్కటి కుండలాలను ఆయనకు ఇచ్చింది. వైజయంతి అను వనమాలను, వైజయంతి మాల ఆ స్వామి ఎప్పుడు మెడలో ధరిస్తాడు, వైజయంతి మాలనిచ్చింది. వరుణదత్తంబైన సితఛత్రంబును, వరుణదత్తంబైన వరుణుడి యొక్క గొడుగును ఛత్రాన్ని ఇచ్చింది. ఒక్క మహారత్నంబును సమర్పించి, మహారత్నాన్ని కూడా సమర్పించింది. ఇవన్నీ బహుమానాలుగా ఇచ్చింది ఆ స్వామికి. భక్తి తాత్పర్యములతోడ కరకమలంబులు ముకుళించి, స్వామి నా బాధను తగ్గించావు, నా వేదనను అర్థం చేసుకున్నావు అని ఒక భర్తగా ఒక పరమాత్మునిగా ఆయనను స్తోత్రం చేస్తూ ఉంది. విబుధ వందితుండును విశ్వేశ్వరుండునైన దేవదేవుని నిట్లని వినుతించే. విబుధ వందితుండు అంటే మంచి గుణములు కలిగినటువంటి సద్బుద్ధి కలిగినటువంటి వారందరి చేత పూజింపబడేటువంటి స్వామి. విశ్వేశ్వరుండును, విశ్వాన్నంతా కూడా పరిపాలించే ఆ స్వామిని స్తోత్రం చేస్తూ ఉంది ఈ విధంగా. అంభోజనాభునకంభోజనేత్రునకు అంభోజమాలా సమన్వితునకు అంభోజపదునకు అనంత శక్తికి వాసుదేవునకును దేవదేవునకును భక్తులు కోరిన భంగినే రూపైన పొందువానికి ఆది పురుషునకు అఖిల నిధానమై ఆ పూర్ణ విజ్ఞానుడైన వానికి పరమాత్మకును ధాత కన్న మేటి తండ్రికి అజునికి నీకు వందనంబు నేనొనుర్తు నిఖిల భూత రూప నిరుపమయీష పరాపరాత్మ మహిత అమిత చరిత. స్వామి అంబోజనాభునకు అంటే సాక్షాత్తు ఆ బ్రహ్మను తన బొడ్డులో నుంచి పుట్టినటువంటి ఆ విధాత. అంబోజనాభునకు అంబోజనేత్రునకు, ఇక్కడ అంబోజము అంటే తామర పువ్వు వంటి రేకుల వంటి కన్నులు కలిగినటువంటి స్వామికి అంబోజమాలా సమన్వితునకు, అంబోజమాలా సమన్వితునకు ఆ కమలములతో కూర్చున్నటువంటి మాలను మెళ్ళో ధరించేటువంటి ఆ స్వామి. అంభోజపదునకు, అంభోజపదునకు అంటే ఆ తామర రేకుల కన్నా కూడా కోమలమైనటువంటి పాదాలు కలిగినటువంటి ఆ స్వామికి. అనంత శక్తికి వాసుదేవునకు, అనంత శక్తికి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శక్తి స్వరూపుడు, అందరికీ కూడా శక్తిని ప్రసాదించేటువంటి ఆ స్వామి. వాసుదేవునకును దేవదేవునకును, వాసుదేవునకు అంటే వసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవుడు, అంతేకాకుండా దేవదేవుడు. దేవదేవుడు అంటే దేవులకే దేవుడు, ఆయన పరమపురుషుడు. భక్తులు కోరిన భంగినే రూపైన పొందువానికి, ఒక్కొక్క యుగములో ఒక్కొక్క రూపాన్ని భక్తుల కోసం ఆయన ధరించి, ఎవరు ఏ రూపాన్ని కోరుకున్నా సరే ఆ రూపంలో కనపడి వారికి ఆనందాన్ని కలుగజేసేటువంటి స్వామి. ఆది పురుషునకును అఖిల నిదానమయ్యా పూర్ణ విజ్ఞానునకు, ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన అని అన్నమయ్య రాసినట్లుగా ఆది పురుష
అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్రశయన. ఎంత చక్కటి కీర్తన. ఈ విధంగా ఆది పురుషుడైనటువంటి ఆ స్వామికి అఖిల నిదానమై ఆ పూర్ణ విజ్ఞాను. అఖిల నిదానమై, నిధి నిధానము, నీవే అనే కీర్తన కూడా ఒక కీర్తన ఉంది, నిధియు నిధానము అని. ఆత్మ నిధానాంచలము నీవే మాకు అని ఒక చక్కటి కీర్తన ఉంది. నిధియు నిధానము అంటే సంపద, నిధానము అంటే అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ స్వామి. ఆపూర్ణ విజ్ఞానుడైన వానికి, ఆపూర్ణ విజ్ఞానుడు అంటే విజ్ఞానానికే విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ స్వామి. అట్లాంటి వానికి పరమాత్మునకు ధాతగన్నమేటి తండ్రికి అజునికి, ధాత అంటే విధాతను కన్నటువంటి తండ్రికి, బ్రహ్మను కన్న తండ్రికి, అజునికి నీకు వందనంబు నేను నొర్తు. అజునికి అంటే పుట్టుకయే లేనటువంటి స్వామి, ఆయనకు ఆది మధ్య అంతరహితుడు, ఆయనకు పుట్టుక లేదు, పోషించబడము లేదు, అలాగే ఆయనకు నాశనము కూడా లేదు. ఇవన్నీ కూడా మన కోసం చేస్తున్నాడు ఆయన, ఆడుతున్నటువంటి నాటకము. నిఖిల భూత రూప నిరుపమ ఈశ పరాపరాత్మ మహిత అమిత చరిత. నిఖిల భూత రూప, అన్ని భూతములలో నీవే ఉన్నావు తండ్రి. అంటే ఈ చరాచర జీవకోటి అన్నిటిలో కూడా సూక్ష్మంగా నీవే ఉన్నావు స్వామి. నిరుపమ ఈశ పరాపరాత్మ మహిత అమిత చరిత. పరాపరాత్మ అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మ అని మనము రెండు విధాలుగా చెప్పుకుంటున్నామే. ఆ రెండు రూపాలు కూడా ఆ స్వామివే. ఇంకా ఇట్లా చెప్తూ ఉంది ఆమె, దేవా నీవు లోకంబుల సృజించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్వగుణంబును, సంహరించుటకు తమోగుణంబును ధరింతువు. కాలమూర్తివి ప్రధాన పురుషుండవు, పరుండవు నీవ నేనును వారియు అనిలుండు వక్నియు ఆకాశంబు భూత తన్మాత్రలున్ ఇంద్రియంబులును దేవతలును మనంబును కర్తయును మహత్తత్వంబును చరాచరంబైన విశ్వంబును అద్వితీయుండవైన నీయందు సంభవింతుము. అన్నీ నీవే స్వామి. నీవు ఈ లోకాలన్నీ సృష్టించడానికి రజోగుణాన్ని ధరిస్తావయ్యా. అంటే సత్వరజో తమో గుణాలను మూడింటిని మూడు విషయాల కోసము నీవు ధరిస్తావు. రక్షించుటకు సత్వగుణాన్ని, సంహరించుటకు తమో గుణాన్ని ధరిస్తావు కదా స్వామి. కాలమూర్తివి అంటే కాలాన్ని నిర్ణయించేటువంటి వాడివి నీవే. ప్రధాన పురుషుండవు, పురుషుడు పూరుషుడు అంటే పరమపురుషుడు, గోపాల బాలుడైనాడు అన్నట్లుగా పరమపురుషుడు ఆయన. అంటే పురుషులలోనే పురుషోత్తముడు. పరుండవు నీవ నేనును వారియు అంటే నీవు స్వామి, నేనును అంటే భూమి, వారి అంటే సముద్రము, అనిలుడు అంటే వాయువు, వహ్ని అగ్ని, ఆకాశంబు ఆకాశము, భూత తన్మాత్రలును అంటే ఈ పంచభూతాలన్నీ కూడా, ఇంద్రియములును దేవతలును మనంబును కర్తయును. ఇంద్రియాలతో మనస్సును చేర్చలేదు, మనస్సును విడిగా చెప్పారు. దేవతలు, ఇంద్రియాలు, మనస్సు, పంచభూతాలు, కర్తయును మహత్తత్వమును
చరాచరంబైన విశ్వంబును. కర్త, కర్మ, క్రియ ఈ మూడు కూడా ఆ స్వామే, తనే అన్నీ చేస్తూ ఉంటాడు. అందుకే భగవద్గీతలో చెప్తాడు, కృష్ణ నేను యుద్ధము చెయ్యలేను అని అర్జునుడు చెప్పినప్పుడు, చంపేది నీవు కాదు, చనిపోయేది కూడా వారు కాదు, అన్నీ నేనే అని భగవద్గీతలో చెప్తాడు. ఈ విధంగా ఇక్కడ ఈ ప్రపంచము, ఈ మహత్తత్వము, ఈ చరాచరమైనటువంటి జీవకోటి అన్నీ కూడా అద్వితీయుండవైన నీయంద సంభవింతుము. నీయందే స్వామి అన్నీ చెబుతూ ఉంది భూదేవి. అంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనము ఆ విశ్వరూప సందర్శనంలో ఇవన్నీ కూడా చూస్తాం. ఆయనలోనే సముద్రము, భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ విధంగా రెండు కళ్ళు కూడా సూర్యచంద్రులుగా, ఆయనలోనే దేవతలు, రాక్షసులు, యక్ష కిన్నర కింపురుషులు, మునులు, ఈ విధంగా అందరూ కూడా సిద్ధులు, చారణులు అందరూ కనిపిస్తూ ఉంటారు. ఇక వేరే ఏమీ లేదు, సమస్తము కూడా నీ రూపమే అని భూదేవి చెబుతూ ఉంది. చెబుతూ ఒక్క మాట అంటూ ఉంది. ఏమని? దయనిటు చూడుమా నరక దైత్యుని బిడ్డడు వీడు, నీ దశన్ భయముననున్నవాడు, కడు బాలుడు అనన్య శరణ్యుడు ఆర్తుడు, ఆశ్రయరహితుండు, తండ్రి క్రియ శౌర్యమునేరడు, నీ పదాంబుజద్వై పొడగాంచే, భక్త పరతంత్ర సువీక్షణ దీన రక్షణ. స్వామి, సరే వాడు నరకాసురుడు మరణించాడు, ఒక్కసారి నీ దయతో ఈ బిడ్డ వంక చూడు. ఈ బిడ్డడు నరకాసురుని యొక్క బిడ్డడు, నీ వంక ఎంత భయంగా చూస్తూ ఉన్నాడో చాడు, ఒక్కసారి చూడవయ్యా. కడు బాలుడు, చిన్నవాడు, అనన్య శరణ్యుడు ఆర్తుడు, తన తండ్రిని చంపగానే భయంతో బిక్కర చూపులు చూస్తూ నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆర్తుడు, నిన్ను రక్షించమని వేడుకుంటూ ఉన్నాడు. ఆశ్రయరహితుడు, ఎవ్వరూ లేరయ్యా ఈ పిల్లవాడికి. తండ్రి క్రియ శౌర్యము నేరడు, ఇతనికి తండ్రిలాగా అనన్య పరాక్రమము లేదు, చిన్నపిల్లవాడు కదా. ఇంకా నీ పదాంబుజద్వై పొడగాంచే, భక్త పరతంత్ర, నీ చరణాలను ఆశ్రయించాడు. ఎవ్వరమైనా ఆశ్రయించవలసినవి ఆయన పాదాలే. ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే భక్త పరతంత్ర, తన్ను ఆశ్రయించినటువంటి భక్తులను ఎప్పుడు కూడా ఆయన కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు ఆ స్వామి. సువీక్షణ దీన రక్షణ, సువీక్షణ, ఎప్పుడు కూడా భక్తుల వైపే ఆయన చూపు ఉంటుందట, భగవంతుడి చూపు. కాబట్టి చూడు స్వామి, ఆ భగదత్తుడు అనేటువంటి వాడు, ఆ చిన్న పిల్లవాడు నరకాసురుని కుమారుడు, చాలా చిన్న పిల్లవాడయ్యా. ఆయన ఒక రకంగా ఆ స్వామికి మనవడవుతాడు. చూడవయ్యా ఈ బాలుని వైపు, శరణార్థుడు వీడు, వీనిని దీవించవయ్యా, నీ పాదాలను శరణి వేడుతున్నాడు అని భూదేవి చెప్తోంది. ఇని ఈ విధంగా భూదేవి భక్తితోడ హరికిన్ ప్రణమిల్లి, వాక్కు సుమంబుల పూజించిన, స్తోత్రాలే ఆయనకి పుష్పాలు, ఆ స్తోత్ర సుమాలతో పూజించింది. అర్చితుడైన భక్త వత్సలుండు పరమేశ్వరుండు, నరకపుత్రుండైన భగదత్తుని కభయంబిచ్చి, సర్వ సంపదలసగి నరకాసుర గృహంబు ప్రవేశించే. ఇక్కడితో మనము నరకాసుర వధ గురించి చెప్పుకున్నాము. ఆ భగదత్తుని ఆ స్వామి ఆశీర్వదించాడు. ఆశీర్వదించి, నీకేం భయం లేదు నాయనా, నువ్వు చల్లగా ఉంటావు అని సర్వ సంపదలన్నీ కూడా ఆ పిల్లవాడికి ఇచ్చి ఆశీర్వదించి, భూదేవిని కూడా ఆశీర్వదించాడు ఆ స్వామి. మరి ఆ స్వామి దయ అపారమైనది. ఆయన ఎంతమందిని సంహరించినా
వారిలో ఉండే అహంకారాన్ని సంహరించాడు. అంతేకాకుండా చనిపోయిన వారందరికీ మోక్షాన్ని ప్రసాదించాడు ఆ స్వామి. ఎంతమందిని సంహరించాడో అంతమందికి కూడా మంచి లోకాలు సిద్ధించే విధంగా ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా ఆయన దయకు పాత్రులమవుదాం. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహైః. ఓం శాంతి శాంతి శాంతిః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.